వీణ తంతువులు ఎలా పొందుతాయో మా మహతి నోటి ఉంటే స్వరాలు అలా పొందుతాయి. బహుశా ఆ ఉద్దేశంతోనే మా అత్తగారు మామగారు మహతి అని నామకరణం చేశారు. అయితే పువ్వు పుట్టగానే పరిమిస్తున్నట్టుగానే మా మేనకోడలు పుట్టినప్పుడే చిన్నప్పటి నుంచే ఉయ్యాల్లో ఉన్నప్పటి నుంచే ఆలాపన ఆలకించేది. సంగీతం అనేది అది ఒక బ్రహ్మ విద్య, అందరికీ అందుబాటులోకి రాదు. ఆనందించవచ్చు, మనసుకి మాట వికాసం, హృదయానికి పాట ఆనందం, శరీరానికి ఆట మనో వికాసం. ఈ హృదయం స్పందించాలంటే పాట ఆనందంగా ఉంటే హృదయం స్పందిస్తుంది. ఆ స్పందన కలగాలి అంటే వాళ్ళకి పూర్వజన్మ సుకృతం ఉండాలి. అలాంటి సుకృతం చేసుకున్న వాళ్ళకే సంగీతంలో ప్రావీణ్యత అనేది వస్తుంది. అలా ఆ అమ్మాయి చిన్నప్పుడు పుట్టినప్పుడే ఉయ్యాల్లో ఆలాపన చేస్తున్నప్పుడే అనిపించేది ఇది సంగీతంలో ఉచ్చస్థితికి వస్తుంది అని అనిపించేది మాకు. వాళ్ళ నాన్నగారికి కూడా చాలా ఇంట్రెస్ట్. వాళ్ళ అమ్మగారు మంచి సింగర్, అటు చాలా బాగా పడుతుంది. అలాంటిది ఆ పాపకి వాళ్ళకి అనుగుణంగా వాళ్ళకి పాప కలగడం, ఆ పాపకి వాళ్ళ సంగీతాన్ని నేర్పించడం, ఇలాంటి క్షేత్రంలో ఒక మనిషికి విద్య రావడం గొప్ప కాదు, విద్యని వాళ్ళు ప్రస్ఫుటంగా జనానికి తెలియజేసేటువంటి శక్తి కలిగిస్తారు. అలాంటి శక్తి కావాలంటే ఒక ప్లాట్ఫామ్ కావాలి. అలాంటి ప్లాట్ఫామ్ని అరేంజ్ చేసి ఈ యొక్క కమ్యూనిటీ వాళ్ళు అరేంజ్ చేసినందుకు మా మేనకోడ తరఫున మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఆ యొక్క స్టేజ్ ఫియర్ ఏదైతే ఉండేదో అది ఈ దయాల నుంచే నేను పోగొట్టుకున్నా. కూడా లేదా అలాంటిది చక్కటి దయాత్ర మీద ప్రదర్శన నిర్వహించింది. రేపు ఆస్ట్రేలియాలో కూడా తన ప్రదర్శన ఈ యొక్క పాట కచేరీ చేస్తుందని మేము ఆశిస్తున్నాం. విద్యని కోల్పోకూడదు, విద్యని అభివృద్ధిలో పరంపర సాగించాలే తప్ప దాన్ని కోల్పోకూడదు. కనుక ఆ యొక్క ఫెసిలిటీ అక్కడ కూడా ఉన్నట్టుగా మాకు తెలిసింది. ఖచ్చితంగా మా మేనకోళ్ళు మీ అందరి ఆశీర్వచనంతో అభివృద్ధిలోకి వస్తుందని, మునుముందు ఈ కమ్యూనిటీలో వచ్చినప్పుడల్లా తన ప్రదర్శన నిర్వహిస్తుందని కోరుకుంటూ ఈ సదవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.